ప్రకటన గ్రంథం గ్రంథ వివరణ 8వ అధ్యాయం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. 7వ ముద్ర. 6వ అధ్యాయంలో 7 ముద్రలున్న పత్రం అధిక భాగం విప్పబడింది. యుగాంతంలో జరగబోయే సంఘటనల్లో అధిక భాగం ఆ 6 ముద్రల కింద సంభవిస్తాయి. ఇక్కడ చివరి ముద్రను విప్పాడు యేసు ప్రభువు. పత్రంలోని చివరి భాగంలో నుంచి 7 బూరలన్నీ 7 కోపపాత్రలన్నీ వస్తాయి. 6వ ముద్ర విప్పకముందే మహాబాధకాలం ముగిసిపోతుంది. ప్రకటన 6, 12, 17 గురించిన నోట్ చూడండి. ఈ 8వ అధ్యాయంలో యుగ సమాప్తిలో దుర్మార్గుల మీదికి రాబోయే దేవుని తీర్పులను, శిక్షలను బూరలు ప్రకటిస్తున్నాయి. 7 పాత్రల సమయంలో 15, 16 అధ్యాయాలు దేవుడు వారి మీద పూర్తిగా తన కోపాన్ని కుమ్మరిస్తాడు. నిశ్శబ్దం. ప్రకటన 4, 8, 11, ప్రకటన 5, 9, 14, ప్రకటన 7, 10, 12 పోల్చి చూడండి. మానక జరుగుతున్న స్థుతుల తరువాత ఈ నిశ్శబ్దం చాలా అర్థవంతమైనది, ముఖ్యమైనది, ఏదో జరగనై ఉన్నదని సూచిస్తున్నది కదా. ఇది గొప్ప తుఫానుకు ముందు ఉండే నిశ్శబ్దం వంటిది. జెఫన్యా 1:7 చూడండి. ప్రభుదినం. లోకం మీద ఆయన తన ఉగ్రతను కుమ్మరించే సమయం చాలా దగ్గరగా ఉంది. దాన్ని ఆయన బూరల ద్వారా చాటిస్తున్నాడు. బూరల సమయంలో జరగబోయే ఈ కడగండ్లు కోపపాత్రల సమయంలో జరగబోయే కడగండ్లంత కఠినమైనవి కావు. బూరల కడగండ్లు, వాటి తరువాత రాబోయే కడగండ్ల గురించిన హెచ్చరికలు, ప్రకటనలు లాంటివని అనిపిస్తుంది. అంతటా నేను దేవుని ఎదుట నిలిచి 7 దూతలను చూచితిని. వారికి 7 బూరలు ఇయ్యబడెను. 7 సంపూర్ణతను లేక పరిపూర్ణతను సూచించే సంఖ్య. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా, సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను. ధూపవేదిక. నిర్గమ 31:6, హెబ్రీ 8:5, హెబ్రీ 9:4. ధూపార్తి. లేవీయులు 16:12. ధూపం. నిర్గమ 30:1-9, నిర్గమ 30, 34, 38. పవిత్రులందరి ప్రార్థనలు. ప్రకటన 5:8. దేవుని ప్రజల ప్రార్థనల ఫలితంగా ముద్రలు విప్పినట్టుగానే బూరలు ఊదటంలో కూడా ప్రార్థనల ప్రాముఖ్యత ఉంది. జరగబోయేవి వారి ప్రార్థనలకు జవాబుగా జరుగుతాయనుకోవచ్చు. విశేషంగా ప్రకటన 22:20, మత్తయి 6:10లో ఉన్న ప్రార్థనల లాంటి వాటికి జవాబుగా నిజమైన ప్రార్థన చాలా ప్రభావం గలది. యాకోబు 5:16. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపము కలిగెను. ఉరుములు, భూకంపము. ప్రకటన 4:5 నోట్స్. ఈ నోట్స్ రచయిత నమ్మేది ఏమిటంటే బూరలు ఊదినప్పుడు కనిపించే విషయాలు ఈ యుగాంత సమయంలో భూలోకంలో జరగబోయే విపత్తులు. ఈ విభాగంలో చిహ్నాలు, సంకేతాలు, సూచనలు ఉన్నాయి కానీ ఇవి వాస్తవమైన ఏవో ఆపదలను సూచిస్తున్నాయి. ఈ సంఘటనల ప్రతి వివరణ, అర్థము తెలుసుకోవడం, చెప్పడం కష్టతరం. క్లుప్తమైన ఇలాంటి నోట్స్లో ప్రతి వివరణ, అర్థం చెప్పటం ప్రయత్నించడం వీలుండదు. అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టిన భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను. చెట్లలో 3వ భాగమును కాలిపోయెను. పచ్చగడ్డంతయు కాలిపోయెను. నిర్గమ 9:22-26 పోల్చి చూడండి. ఒకప్పుడు ఒకే దేశం ఈజిప్టులో జరిగినది లోకమంతటా జరగబోతుంది. అయితే పడబోయేవి పిడుగులు, వడగండ్లు మాత్రమే కాక వాటితో పాటు అగ్ని, రక్తం. ఎహెజ్కేలు 38:22, యావేలు 2:30, అపోస్తలు 2:19 కూడా చూడండి. రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడును. అందువలన సముద్రంలో 3వ భాగము రక్తమాయెను. నిర్గమకాండం 7:19 పోల్చి చూడండి. సముద్రంలోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను. ఓడలలో 3వ భాగము నాశనమాయెను.
మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల మూడవ భాగము మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఈ మండుతూ ఉన్నది ఏదో ఒక రకం తోకచుక్క లేక ఉల్క లేక చిన్న గ్రహం అయి ఉండగలదా? కాబోలు, కానీ ఖచ్చితంగా చెప్పలేము. ప్రకటన 9:1-2లో నక్షత్రం ఒక వ్యక్తికి సూచనగా ఉంది. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్లలో మూడవ భాగము మాచిపత్రి ఆయెను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుష్యులలో అనేకులు చచ్చిరి. నక్షత్రం అనే మాట చూడండి. ప్రకటన 12:4లో నక్షత్రాలు దేవదూతలకు సూచనలుగా ఉన్నాయి. ఇక్కడ ఈ నక్షత్రం నీళ్లను విషపూరితం చేయడానికి అధికారం పొందిన దేవదూతకు సూచన కాగలదా? తెలియదు. ఊహించాలంటే ఊహించవచ్చు, కానీ దానివల్ల ప్రయోజనం ఏముంది? 4వ దూత బూర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో మూడవ భాగమును సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో మూడవ భాగము కొట్టబడెను. ప్రకటన 6:12-13, యెషయా 10:12-23, యెషయా 13:10, యాబేలు 2:2, ఆమోసు 15:18. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోవుచున్న 3 దూతల బూరల శబ్దములను బట్టి భూ నివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. దేవదూత ఇది ఎవరిని సూచిస్తుందో అన్నది ముఖ్యమైన సంగతి కాదు. రాబోయే భయంకరమైన విపత్తుల గురించి దేవుడు హెచ్చరిక ఇస్తున్నాడు అన్నదే ముఖ్యం. ఈ విపత్తుల్లో 2 గురించిన వర్ణనలు 9వ అధ్యాయంలో ఉన్నాయి. మూడోది 7వ బూర ఊదిన తరువాత కలుగుతుంది. ప్రకటన 11:5. ఈ మూడో విపత్తు బహుశా 7వ బూర సమయంలో 16వ అధ్యాయంలోని 7 కోపపాత్రలను కుమ్మరించడం